నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 17న నరసరావుపేటకి రానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు ఏర్పాట్ల పరిశీలనలో ఎమ్మెల్యే చదలవాడ, కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేట కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా. రాఖీ న్యూస్ కథనానికి 16 గంటల్లోనే భారీ స్పందన. కలెక్టర్, ఎస్పీ ఆఫీస్ ముందు చేపట్టిన రోడ్డు మరమ్మతులు. నరసరావుపేటలో ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ముఖ్య అతిథులుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు స్టేడియంలో సభా వేదిక ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వ పథకాలు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున అందించామని కలెక్టర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికలోని సుమారు 1500 కోట్ల రుణాలను వివిధ పథకాల క్రింద పంపిణీ చేయడానికి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలుపుతూ, స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేస్తారని తెలిపారు. మన నర్సరావుపేటలో 17వ తేదీ గౌరవనీయులు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం వస్తున్నారు. ఈ జిల్లాలో గత సంవత్సరం చాలా ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కింద సాచ్యురేషన్ బేసిస్లో క్రెడిట్ ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ మందికి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్వార్టర్లో కనీసం 1500 crore లోన్స్ వేరియస్ స్కీమ్ కింద ఇచ్చి 17వ తేదీ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోతున్నాము. దీని కింద మన పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, ముద్ర, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, కేసీసీ అన్ని పథకాల కింద కలిపి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు సిఎస్ఆర్ కింద కూడా బ్యాంకర్స్ నుంచి వాళ్ళు ఈ జిల్లాకి చేయబోతున్నాము అది కూడా మనకి కమిట్మెంట్, అది కూడా శాంక్షన్ లెటర్స్ ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు సీఎం గారు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఇది, పల్నాడు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే, అగ్రికల్చర్లో చేయాలంటే మనకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదార్స్ కూడా ఉన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందరికీ పెట్టుబడి కోసం లోన్ కావాలి అంటే చాలా ఎక్కువ ఇక్కడ మిషన్ మోడ్ బేసిస్లో ఒక క్యాంపెయిన్ పెట్టి గత 1 సంవత్సరం నుంచి ఏం చేయబోతున్నాము ఈ డిస్బర్స్మెంట్స్ కోసం, దానికి ఒక రికగ్నిషన్ ఇది. నరసరావుపేట స్టేడియంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ నిర్మలా సీతారామన్ గారు, మరి మాన్యశ్రీ గారు 17వ తేదీ ఉదయం 11 గంటలకి నరసరావుపేట వస్తున్నారు. ఈ ప్రోగ్రాం పేరు క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రాము. దీంట్లో మహిళలందరూ కూడా, డ్వాక్రా మహిళలకు కానీ, రైతులకు కానీ, చదువుకున్న విద్యార్థులకు కానీ వీళ్ళందరూ కూడా మరి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మరి రుణాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకి దాదాపు 1500 కోట్ల రూపాయలని మరి క్రెడిట్ రూపేణ వ్యవసాయదారులకు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ వీళ్ళందరూ కూడా మరి రుణమాపణ మేళా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎంపీ గారు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. నరసరావుపేటలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ముందు రోడ్డు పరిస్థితి అధికారులు ఎప్పుడు మేలుకుంటారో చూడాలి. మరి రాఖీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారుల నుండి 16 గంటల్లోనే స్పందన వచ్చి రోడ్డు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ స్పందించి అధికారులతో అత్యవసరంగా పనులు చేపట్టేలా చేశారని వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ న్యూస్ కథనానికి స్పందించిన ప్రభుత్వ యంత్రాంగానికి రాఖీ న్యూస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చెల్లో కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. కొత్త యాప్లతో పనిభారం పెరిగిందని, జీతాలు పెంచకుండా అదనపు పనులు అప్పగించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఎల్ఓ విధుల నుంచి మినహాయింపు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో మున్సిపల్ మంచినీటి విభాగం వారు రేపు అనగా 11/7 శనివారం ఉదయం, సాయంత్రం మంచినీళ్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రాయపాడు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ వద్ద పైపుల రిపేర్ నిమిత్తం మంచినీటి సరఫరా ఆపుతున్నట్లు తెలిపారు. ఆదివారం యథాతథంగా మంచినీళ్ల సరఫరా జరుగునని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నరసరావుపేటలో జూలై 17న భారీ రుణమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు.
సుమారు 1500 కోట్ల రుణాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారని ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్ మాట్లాడుతూ 1500 కోట్ల రుణమేళ వివరాలను తెలిపారు. వెనకబడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి మరి క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకు నర్సరావుపేట రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు కానీ అన్ని వ్యవస్థల్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి, విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ఏదైనా ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ లో ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఫామ్ హౌస్లు పెట్టాలన్నా కానీ, యానిమల్ ఫామ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలంటే తప్పనిసరిగా బ్యాంకుల ద్వారా అన్ని బ్యాంకులు కూడా ముందుకు రావడం జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అన్ని బ్యాంకులు కూడా మరి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్యాంకుల ద్వారా మన పల్నాడు జిల్లా రైతులందరికీ, చదువుకున్న విద్యార్థులకి, ఎవరైతే యంగ్ ఫైనాన్సియర్స్ ఉంటారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ అందరూ కూడా లోన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. కౌలు రైతులు కూడా వ్యవసాయం చేసుకోవడానికి, హార్టికల్చర్ కి, వీటన్నిటికీ, డ్రిప్ ఇరిగేషన్ కి, వీటన్నిటి కూడా ప్రభుత్వం ముందుండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి స్వచ్ఛందంగా ఆయన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అమలు చేస్తా ఉన్నారు. పల్నాడు జిల్లాకి చాలా మంచి రోజులని చెప్పాలంటే మనకి 17వ తారీఖుని గౌరవ ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా 2 ఉద్దేశాల మీద పెట్టడం జరిగింది. ఒకటి, భారతదేశంలో పల్నాడు జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి అన్టాప్డ్ పొటెన్షియల్ తీసుకోవడం కోసం కానీ, అంటే ఎంతమంది అయితే మనకున్న 22 లక్షల మంది జనాభాలో ఎంతమందికి మనం కవర్ చేయగలుగుతామో యాక్టివిటీస్, వాళ్ళు స్వయం సమృద్ధి సాధించడం కోసం కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ గా పెట్టడం జరిగింది. ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో మొత్తం ఇంచుమించుగా మనకి పల్నాడులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, మండలాలు అన్నింటినీ కవర్ అయ్యేలాగా అన్ని బ్యాంక్స్ కి బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ గా మనం చాలా కార్యక్రమాలు ఆల్రెడీ మొదలు పెట్టాం. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి 3,33,000 యూనిట్లు మనం పల్నాడులో స్థాపించాలని నిర్ణయించుకున్నాం. అందులో 1,00,000 యూనిట్లు ఎస్సీ ఎస్టీస్ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అయితే మరి ప్రత్యేకంగా అరవింద్ అన్న గారు అడిగినట్లు, రిక్వెస్ట్ చేసినట్లు, మన విజయన్న గారు రిక్వెస్ట్ చేసినట్లుగా ఈసారి మనం కొత్తగా ట్రాన్స్జెండర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా సాధారణంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రదేశాల్లో కొంచెం నెగ్లెక్ట్ చేయబడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా చేయాలని వారి కోరిక మేరకు ఈసారి మనం ట్రాన్స్జెండర్స్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయంటే అగ్రికల్చర్ లోకి సంబంధించి, ఎంఎస్ఎంఈకి సంబంధించి, రిటైల్ లోన్ సంబంధించి, మూడింటికి సంబంధించిన కార్యక్రమాలు. అందులో మనం స్టేట్ బ్యాంక్ గా ఏం చేసామంటే ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ రెండింటిని కలుపుతూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాక్టివిటీని తీసుకున్నాం. మనం ఆల్రెడీ మీకు గతంలో మనం అది ప్రారంభించడం జరిగింది. వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా మనం ఆ రోజు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది 17వ తారీఖు. అందులో భారతీయ స్టేట్ బ్యాంక్ 300 కోట్ల రూపాయలు ఈ రుణ వితరణగా ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుండి 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పోటీలలో శ్రీ వంగ వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నగర్కల్లుకు చెందిన 4 బాలికలు, అలాగే త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో 4 బాలురు పాల్గొనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాలాది శ్రీనివాసరావు తెలిపారు. టెన్నికాయిట్లో పఠాన్ షాహీనా 9వ తరగతి, టి లిఖిత 10వ తరగతి, సిహెచ్ త్రివేణి 9వ తరగతి, పి తేజస్విని 8వ తరగతి విద్యార్థులు పాల్గొంటారని, అలాగే యోగాలో ఎం వరుణ్ కుమార్ 10వ తరగతి, ఎల్ శశి కళ్యాణ్ 9వ తరగతి, కె శివ నిఖిల్ 9వ తరగతి, పి రుద్రశివ గణేష్ 9వ తరగతి 4 విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. వీరిని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి ఝాన్సీరాణి, పి రాజా, ఉపాధ్యాయేతర సిబ్బంది, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కాసా మల్లికార్జునరావు, కమిటీ మెంబర్లు, గ్రామస్తులు అభినందించారు.
నరసరావుపేటలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషన్ సభ్యులు కృష్ణ కిరణ్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం వంటశాల విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం శావల్యాపురం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా 2 రోజులు పర్యటన చేయడం జరిగింది. నిన్నటి వరకు నరసరావుపేట చిలకలపేట తదితర ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ఈరోజు వినుకొండ తదితర పక్క మండలాలు కూడా పర్యటన చేసాం. దాంట్లో భాగంగా రేషన్ డిపోలు, అంగన్వాడీస్, అలాగే జడ్పీ స్కూల్స్, ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇవన్నీ కూడా చూడడం జరిగిందండి. మొదటిగా అంగన్వాడీ గురించి మాట్లాడినట్లయితే కనుక ఇక్కడ వినుకొండ మండలంలో శావలాపురం అనే గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ దాదాపుగా ఒక 2 చూడడం జరిగింది. ఆ 2 కూడా 10-11 అవసరంగా కూడా తీసిలేవు. సో కారణం అడిగాం, మాతో పాటు పీడీ గారు కూడా వచ్చారు. కారణం అడిగాం, వాళ్ళు ధర్నాకి వెళ్ళారని చెప్తున్నారు. ధర్నాకి వెళ్ళినప్పటికీ కూడా మిగతా టైంలో చేసుకున్నప్పటికీ కూడా అంగన్వాడీ సెంటర్ తెరిచి ఉండాలి. పేద పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం లక్ష్యంగా అంగన్వాడీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఎక్కడ పేద మధ్యతరగతి పిల్లలకి ఈ పౌష్టికాహారం దూరం అవ్వకూడదనే లక్ష్యంతో అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తున్నాయి. కానీ వాళ్ళు చూస్తే ఆ పరిస్థితి లేదు. అదే మరొకటి ఈరోజు ఇంకొక శావలాపురం విలేజ్లో రేషన్ డిపోలు చూడడం జరిగింది. అక్కడ ఉండాల్సిన కంట షార్టేజ్ ఉంది. దాదాపుగా 45 బస్తాల షార్టేజ్ ఉంది. అలాగే షుగర్ 193 ప్యాకెట్లు షార్టేజ్ ఉన్నాయి. అలాగే బీట్, అలాగే జొన్నలు 8 క్వింటాల్స్. సో షాప్ నెంబర్ 2 అండి అది. సో ఆ షాప్లో కనుక ఇదే పరిస్థితి ఉంది. అక్కడ వెంటనే ఏదైతే ఉన్నారో డీటీ గారిని ఆదేశించడం జరిగింది. పూర్తిగా విచారణ చేసి స్టాక్ ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళ మీద 6A కేసు బుక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే షాప్ నెంబర్ 2లో కూడా అదే పరిస్థితి. ఇక్కడ రైస్ 710 కేజీలు షార్టేజ్ ఉంది. ఇక్కడ పంచదార కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే షుగర్ కూడా 140 ప్యాకెట్ షుగర్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇక్కడ రేషన్ డిపోల్లో పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు. గత 2 రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, అలాగే పక్క నియోజకవర్గంలో చూసేటప్పటికి ఇక్కడ అంత సబబుగా అనిపించలేదు నాకైతే మట్టికి. పల్నాడు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న నరసరావుపేటలోని విఆర్ గ్రౌండ్స్ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించారు. వివిధ కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొనగా వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి 5 విద్యార్థులు తిరుమలరావు, వెంకట శివ, వెంకటాచారి, జ్ఞానకుమార్, కౌశిక్ హర్ష పల్నాడు జిల్లా క్రికెట్ జట్టు తరపున ఎంపికైనారని కళాశాల ప్రిన్సిపల్ సూదా సురేష్ బాబు తెలియజేశారు. ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు మరియు డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వై సురేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఎంపికైన విద్యార్థులు జూలై 10వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని సెలక్షన్స్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున నిన్న జరిగినటువంటి భావన డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ సెలక్షన్స్ లో జూనియర్ కళాశాలల తరపున జిల్లా స్థాయిలోనే మన వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు 5 సెలెక్ట్ అవడం జరిగింది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా యాజమాన్యం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో 470 మార్కులకి 466 మార్కులతోటి 4వ ర్యాంకు రావడం జరిగింది. టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్పోర్ట్స్ లో కాలేజీ ప్రారంభించినటువంటి కేవలం 1 నెల సమయంలోనే ఈ క్రికెట్ సెలక్షన్స్ ఏదైతే జిల్లా స్థాయిలో ఉందో వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి చక్కటి సెలక్షన్స్ తోటి ఈ విద్యా సంవత్సరం స్పోర్ట్స్ పరంగా మరి విజయాలు సాధించడం మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఈ క్రికెట్ తో పాటు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ కూడా ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా వశిష్ఠ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా మా కళాశాల యువ కోచ్ పిడి వై సురేష్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన మా విద్యార్థులు తిరుమలరావు, బి వెంకట శివ, జి వెంకటాచారి,
జి జ్ఞానకుమార్, ఏ కౌశిక్ హర్ష, ఈ 5గురు విద్యార్థులు కూడా రేపు డోన్లో, కర్నూలు జిల్లా డోన్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో మరి పల్నాడు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ సందర్భంగా మా విద్యార్థులందరినీ మరొకసారి అభినందిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 17న నరసరావుపేటకి రానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు ఏర్పాట్ల పరిశీలనలో ఎమ్మెల్యే చదలవాడ, కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేట కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా. రాకేష్ న్యూస్ కథనానికి 16 గంటల్లోనే భారీ స్పందన. కలెక్టర్, ఎస్పీ ఆఫీస్ ముందు చేపట్టిన రోడ్డు మరమ్మతులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.